వెల్కమ్ టు పద్మజ ఫ్యాషన్ డిజైనర్ అండి. ఇది ఆస్ట్రేలియన్ పార్సల్ అండి. నాకు 2 వీక్స్ అవుతుందండి వీళ్ళు ఇచ్చి. నేను ఇప్పుడు ఇలా రెడీ చేసి ఇస్తున్నాను వాళ్ళకి. ఇది బనారస్ అండి, ఎల్లో. ఇటు జెరీ లైన్స్ వచ్చినాయి. దానికి నేను ఇలా బ్లౌజ్ డిజైన్ చేయించానండి. ఇది వచ్చేసి బనారస్లో, ఇది బనారస్ క్లాత్ అండి. దానిపైన చిన్న గోల్డ్ జరీది ఇది వచ్చింది. ఇది హై నెక్ శారీ చూద్దామండి. ఇది మస్లిన్ క్లాత్ అంటారండి. దీనికి మస్లిన్ క్లాత్. ఇది చిన్న ఫ్లవర్స్ వచ్చిందండి శారీకి అంతా. పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది, ఇలా చిన్న ఫ్లవర్స్ వస్తుంది. ఇలా చాలా బాగుంటుందండి. చిన్న చిన్న బార్డర్ వస్తుంది ఇది దీనికి. దానికి ఇలా నేను బ్లౌజ్ డిజైన్ చేయించానండి. ఇది కూడా హై నెక్, ఇలా బుట్టా హ్యాండ్స్ చేయించాను. ఇది చాలా బాగుందండి. క్లాత్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. ఇది వచ్చేసి లెనిన్ శారీ అండి, లెనిన్ కోటా. ఇది దానికి చిన్న సిల్వర్ జరీలోని చిన్న బార్డర్ వస్తుంది. దాని బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఇలా ఇలా చేయించానండి. కట్ వర్క్ లాగా చేయించి హ్యాండ్స్ ఇలా చేయించాను. నెక్స్ట్ బ్యాక్ ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి చూడండి, ట్రై చేయండి. ఇక్కడ బనారస్ టిష్యూ సారీ, దానిపైన ఫ్లవర్స్, ఇది గోల్డెన్ ఫ్లవర్స్ వచ్చాయండి. దానికి డార్క్ పింక్తో ఇలా జరీ వచ్చింది, ఒక ఫ్లవర్ లాగా. దాని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి. చిన్న పఫ్ హ్యాండ్స్, చిన్న పఫ్ హ్యాండ్స్ ఇలా ఉంది బ్లౌజ్. నెక్ ఇలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ప్యూర్ బనారస్ సారీ. దానికి వచ్చేసి ఇలా పైతానిక్ బోర్డర్ లాగా వచ్చి లైనింగ్స్ వచ్చి 3-4 కలర్స్ ఫ్లవర్స్ వచ్చాయండి. దాని బ్లౌజ్ వచ్చేసి చిన్న పఫ్ అండి. దీనికి కూడా చిన్న పఫ్ వచ్చి బోర్డర్ ఇలా చేసి చిన్న పైపింగ్ ఇచ్చామండి దీనికి. ఇది శారీ అండి. ఇది నైనాతార కట్టుకుందండి మొన్న ఒక ప్రోగ్రాంలో. అది చూసి ఆర్డర్ వస్తే నేను తీసుకొచ్చి ఇలా హై నెక్ ఇచ్చి దీనికి కూడా చిన్న పఫ్ హ్యాండ్స్ ఇచ్చానండి. ఇలా హై నెక్ చేసి పేరప్ చేసి ఇచ్చాను. చాలా బాగుంది. ఇది ఉప్పాడ పట్టు అండి, ఉప్పాడ పట్టు. ఇది దీనికి వచ్చేసి గోల్డెన్ జరీ చిన్న ఫ్లవర్స్ వచ్చింది. నెక్స్ట్ చిన్న చెక్స్ వచ్చిందండి, గోల్డెన్ జరీతో చిన్న చెక్స్. ఇది మెహందీ గ్రీన్ కలర్ ఉంటుందండి. ఇది పర్పుల్ లాగా ఉంటుంది. దాని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి చిన్న పైపింగ్ ఇచ్చానండి. ఇది పట్టు శారీ కదా, ఇంకా సింపుల్గా చేయించానండి. గోల్డెన్ టిష్యూ శారీ అండి. గోల్డెన్ టిష్యూ శారీ. దీనికి బ్లౌజ్ వచ్చేసి హై నెక్ ఇచ్చానండి. ఇలా హై నెక్తో ఇలా చేయించానండి. చాలా బాగుంటుంది, చూడండి ఒకసారి. ఇది చందేరి శారీ అండి. దీనికి వచ్చేసి కలంకారీ ప్రింట్ వస్తుంది, బార్డర్ వస్తుందండి. కలంకారీ టైప్లో మా దగ్గర ఫాల్ పీకో, బ్లౌజ్ స్టిచ్చింగ్, డ్రెస్ స్టిచ్చింగ్ కూడా ఉందండి. మీరేమన్నా శారీస్ తీసుకొని మేమే మాకు ఆర్డర్ ఇచ్చి మాకు చేయించమన్నా మేము చేయిస్తామండి. ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళకి మేము అలాగే చేయించాం. ఒక శారీ తీసుకొని ఫాల్ పీకో, బ్లౌజ్ స్టిచ్చింగ్, శారీ పెట్టుకో, అన్ని ఐటమ్స్ మేము పంపిస్తామండి. దానికి ఇలా పేరప్ చేస్తామండి. బ్లౌజ్ చిన్న పఫ్ హ్యాండ్స్ వచ్చింది. ఇది వచ్చేసి టిష్యూ అండి. కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ అంటారండి, పిస్తా గ్రీన్. దానికి ఫ్లవర్స్ వచ్చిందండి. పిస్తా గ్రీన్ టిష్యూ అండి. దీనికి ఇలా ఫ్లవర్స్ వచ్చిందండి. దీని సైడ్కి అంతా గోల్డ్ లాగా వచ్చేసి మధ్యలో పీచ్ ఫ్లవర్స్ వచ్చి లీవ్స్ వచ్చేసి గ్రీన్ కలర్ లాగా ఉండిందండి. ఇది చూడండి, చాలా బాగుంది. దానికి బ్లౌజ్ ఇలా ఇలా రెడీ చేయించానండి. పఫ్ హ్యాండ్స్ వచ్చేసి వెనక పాట్ నెక్ డిజైన్ చేయించాను. వెనక పాట్ నెక్, ఇది పఫ్ హ్యాండ్స్ ఇలా డిజైన్ చేయించాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. షిమ్మర్ టిష్యూ అండి, షిమ్మర్ టిష్యూ క్లాత్ చాలా బాగుంటుంది. ఇలా షిమ్మర్ ఏంటంటే కొంచెం షైనింగ్గా వస్తుంది. ఇలా ఇలా ఫ్లవర్స్ వస్తుంది. దానికి చిన్న నక్కీ వస్తుందండి, చిన్న చిప్ వర్క్ వస్తుంది. చాలా బాగుంటుందండి. తర్వాత ఇట్లా లేస్ లాగా వచ్చేస్తుంది. ఇక్కడ సైడ్కి బార్డర్ అయితే లేస్ లాగా ఉంటుంది. దానికి పింక్ కలర్ డిజైన్ చేయించానండి. ఇలా ఇలా పింక్ కలర్ బ్లౌజ్ డిజైన్ చేయించాను. చాలా బాగుంటుంది వేసుకుంటే. ఒకసారి మీరు కూడా ఏమైనా ఆర్డర్స్ ఉంటే ఇవ్వండి మాకు. ఫాల్ పీకో, బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నీ ఉన్నాయండి మా దగ్గర. డ్రెస్ స్టిచ్చింగ్, లెహంగా డిజైన్స్ అన్నీ చేయిస్తామండి. గ్రీన్ కలర్ వచ్చేసి టిష్యూ శారీ అండి. కల్నేత శారీస్ అంటారు.
దానికి వచ్చేసి ఇలా పర్పుల్ కలర్ లాగా బార్డర్ వచ్చింది. పళ్ళు వచ్చేసి ఇలా పింక్ కలర్ వస్తుందండి. దాని బ్లౌజ్ వచ్చి ఇలా చిన్న పఫ్ ఇచ్చేసి హై నెక్ అండి. ఇలా చిన్న పఫ్ హ్యాండ్స్, తర్వాత హై నెక్ ఇలా ఇలా డిజైన్ చేయించానండి. ఇలా కుట్టించుకొని చాలా బాగుంటుంది. ఇది కోటా శారీ అండి. లైట్ పింక్లా వస్తుంది కోటా శారీ. లైట్ పింక్ అండి. దానికి చిన్న గోల్డెన్ జెరీ బార్డర్ వస్తుంది. లీవ్స్ వచ్చేసి ఇలా ఫ్లవర్ వచ్చి లీవ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. దానికి డిజైన్ బ్లౌజ్ చేయించండి. దాంట్లో బ్లౌజ్ కాకుండా వేరే బ్లౌజ్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించండి. ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకొని ఇది పఫ్ హ్యాండ్స్ పెట్టించి పైపింగ్ ఇచ్చి డిజైన్ చేయించండి. ఇది ఫ్యాన్సీ శారీ అండి. క్రేప్ సిల్క్ అంటారు దీన్ని. దీనికి వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఇలా చిన్న కుందన్ వర్క్, చిన్న పూసలతో వర్క్ వచ్చేస్తుంది. దానికి బ్లౌజ్ ఇలా పీచ్ కలర్ లాగా ఇలా పఫ్ హ్యాండ్స్ ఇచ్చి పాట్ నెక్ లాగా డిజైన్ చేయించానండి. ఇలా ఇలా డిజైన్ చేయించాను. ఇట్లా అపోజిట్ కలర్స్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి శారీస్కి. ఒకసారి మీరు కూడా ఇలాగా ఏదైనా శారీ తీసుకొని అపోజిట్ కలర్ శారీ బ్లౌజ్ లాగా పేరప్ చేసుకొని చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా శారీ చిన్న రౌండ్ సర్కిల్లో చిన్న నక్కితో వచ్చిందండి. తర్వాత ఇలా మేము లేస్ తెచ్చి ఇలా డిజైన్ చేసి ఇస్తున్నాం కస్టమర్కి. ఇలా లేస్ వేసినందుకు ఇంకా చాలా బాగా లుక్ వచ్చింది. దానికి ఇలా పింక్ కలర్ బ్లౌజ్ రెడీ చేసి ఇచ్చానండి నేను. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై. ఇవన్నీ ఇప్పటి వరకు నేను చూపించిన శారీస్ అన్ని ఆస్ట్రేలియా అండి. ఇవన్నీ పార్సల్ రేట్ డిస్పాచ్ అయిపోతుంది. మీకు ఇలా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నా నాకు షాప్కి అయినా విజిట్ చేయొచ్చు, లేకపోతే ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు అండి. స్క్రీన్ పైన నా నంబర్స్ ఉంటాయి. మీరు కాల్ అయినా చేయొచ్చు, వాట్సాప్ అయినా చేయొచ్చు అండి. మీరు దేనికి అయినా నేను ఆన్సర్ ఇవ్వడానికి రెడీ ఉన్నా. ఓకే, మీ షాప్ విజిట్ అయితే ఇంకా మంచిదండి. ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడవచ్చు మీరు. ఇప్పుడు ఆన్లైన్లో అయితే తక్కువ కలెక్షన్, అదే షాప్కి వస్తే మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయండి. నేను డిఫరెంట్ బ్లౌజెస్, డిఫరెంట్ శారీస్ చూపిస్తానండి. ఎక్కడ దొరకని శారీస్ కూడా మా షాప్లో దొరుకుతాయి. మీరు ఒకసారి విజిట్ అయితే చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి.